ఈ ఏడాది జనవరి నుంచి జరుగుతున్న ఎదురు కాల్పుల్లో దాదాపు టాప్ మోస్ట్ లీడర్స్ను లేపేశాయి భద్రతా బలగాలు. ఇందులో భాగంగానే కేంద్ర బలగాలకు భారీ విజయం అందింది. భారత బలగాలను ముప్పు తిప్పలు పెట్టిన హిడ్మాను ఇప్పుడు ఎన్కౌంటర్లో హతం చేశాయి బలగాలు. ఎన్కౌంటర్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఈ ఎన్కౌంటర్కి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? ప్రధానంగా కూడా మావోయిస్టు అగ్రనేత ప్రధానమైనటువంటి గొరిల్లా దళాలకు నాయకత్వం వహించినటువంటి హిడ్మా ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందడం అనేది ఒక కీలక పరిణామంగా కూడా భద్రతా బలగాలు భావిస్తా ఉన్నాయి. ఎందుకంటే కేంద్ర భద్రతా బలగాలు ఈ మావోయిస్టుల మీద చేపట్టినటువంటి చర్యలు ఏదైతే ఉన్నాయో వాటిలో ఇది కూడా ఒక కీలకమైన ఆపరేషన్ గా కూడా అధికారులు భావిస్తా ఉన్నారు. హిడ్మా గత 25 ఏళ్ళుగా కూడా అజ్ఞాతంలో ఉన్నప్పటికీ కూడా అనేక సార్లు కూడా కేంద్ర భద్రతా బలగాలకు చిక్కకుండా చివరి క్షణాల్లో కూడా తప్పించుకున్న పరిస్థితి. ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లాకు చెందినటువంటి హిడ్మా అనేక ఆపరేషన్స్ కూడా నాయకత్వం వహించిన నేపథ్యంలో ఇవాళ మారేడుమల్లిలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో అయితే హిడ్మాతో పాటు ఆయన భార్య హేమ మరో నలుగురు కూడా మృతి చెందినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. అదేవిధంగా ఈ మృతి చెందిన నక్సలైట్లు మావోయిస్టుల్లో కూడా మరొక వ్యక్తి జాంబ్రీ కూడా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిగా కూడా అధికారులు గుర్తించారు. ఈ మొత్తం ఈ ఆపరేషన్ కి సంబంధించి మామూలుగా మావోయిస్టులు మృతి చెందడంతో పాటుగా ఒక కీలక అగ్రనేతగా ఉన్నటువంటి హిడ్మా కూడా మృతి చెందడంతో గతంలో ఉన్నటువంటి ఆపరేషన్స్ గానీ ఆయన నిర్వహించిన ఆపరేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఇప్పుడు చర్చ కూడా జరుగుతోంది. గతంలోనే అనేక సార్లు దొరకాల్సి ఉన్నప్పటికీ కూడా త్రుటిలో తప్పించుకున్నటువంటి హిడ్మా ఈసారి మాత్రం ప్రాణాలు కోల్పోయి అయితే చిక్కినట్టుగా అయితే భద్రతా బలగాలు కూడా చెప్తా ఉన్నాయి. మొత్తం 6 ఈ ఆపరేషన్ లో మృతి చెందిన పరిస్థితి కూడా ఉంది. ఉదయం 6 నుంచి 7 గంటల సమయం మధ్యలో ఏపీ తెలంగాణ బార్డర్ లో ఈ మారేడుమల్లి అడవుల్లో అయితే ఈ కూంబింగ్ చేస్తున్నాం కానీ ఎదురు కాల్పుల్లో భాగంగా వీళ్ళు మృతి చెందినట్టుగా అధికారులు ప్రకటించడం కూడా జరిగింది. హిడ్మా మీద ఇప్పటికే ₹1 కోటి వరకు రివార్డు ఉండగా ఆయన భార్య హేమ మీద కూడా 50 లక్షల వరకు కూడా రివార్డు ఉంది. ఇక మరొక శ్రీకాకుళానికి చెందిన జాంబ్రీ మీద కూడా 25 లక్షల వరకు కూడా రివార్డు ఉంది. అంటే వీళ్ళు కీలక నాయకత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్టుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఈ భారీ ఎన్కౌంటర్ కి సంబంధించి ఇంకా కూంబింగ్ అయితే కొనసాగుతుంది. ఎదురుకాల్పులు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఇది మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. మరిన్ని అంటే ఎవరైతే ఇంకా మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా సరెండర్ కావాలని ఇప్పటికే కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెప్తున్న నేపథ్యంలో ఒకవైపున లొంగుబాట్లు అనేది అధికారుల ఆధ్వర్యంలో కొనసాగుతున్నా ఉన్నాయి. అయితే మరికొంతమంది ఇంకా రాకుండా ఆ మావోయిస్టు ఉద్యమాల్లోనే కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కూంబింగ్ లో వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కూడా రెండు సైమల్టేనియస్ గా జరుగుతున్న నేపథ్యంలో ఇది ఒక హిడ్మా ఎన్కౌంటర్ అనేది ఒక కీలక పరిణామంగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. జాంబ్రీ కూడా స్పెషల్ జోన్ కమిటీగా సభ్యుడిగా కూడా ఉన్నట్టుగా అధికారులు చెప్తున్న నేపథ్యంలో చనిపోయిన వారిలో 3 కూడా ఈ మావోయిస్టు ఉద్యమంలో కీలక నాయకత్వం వహించిన వారిగా అయితే అధికారులు చెప్తా ఉన్నారు. భోగి. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.